మైసెల్ఫ్ భానుప్రకాష్. ఇందులో గాంతో చెట్లో నేను వన్ ఆఫ్ క్యారెక్టర్ సుకృతికి సపోర్ట్ రోల్ చేశాను. నాకు ఫుల్ షై, నాకు ఏం మాట్లాడాలి ప్రిపేర్ అవ్వాలండి నేమి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను అందరికీ. పద్దక్క, సిందక్క, థ్యాంక్ యూ సో మచ్. సారీ, సో నేను ఎక్కువ మాట్లాడాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ సుకుమార్ సార్ అండ్ మ్యామ్. లిటరల్గా అంటే మీ పాపని పేరెంట్స్ ఒక దారి చూపించాలనేది అందరికీ, అంటే వీ ఎక్స్పెక్ట్ జనరల్గా అందరం అనుకుంటాం పేరెంట్స్, గురువులు కానివ్వండి, వీళ్ళందరూ మనకు దారి చూపిస్తేనే ఆ దారిలో మనం వెళ్ళాలని. మీ పాపకి చాలా మంచి దారి చూపించారు. ఎందుకంటే షీఈ్ ద వండర్ఫుల్ యాక్ట్రెస్. డెఫినెట్లీ చాలా మంచి యాక్టర్ అవుతుంది, అంటే ఆల్రెడీ ప్రూవ్ చేసుకుంది. బికాస్ ఫస్ట్ ఫిలిమే సింగ్ సాంగ్ చేయడం అంటే ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఈజీ. సో మా టీం అందరం కష్టపడి అండ్ పద్మావతి మ్యామ్ అండ్ సింధు గారు, ఈ ముగ్గురు ఉమెన్ ఎంత స్ట్రాంగ్ లేడీస్ అంటే ఒక సినిమా స్టార్ట్ చేసినాం అది ఎంత ఫినిష్ చేయాలనేది. బికాజ్ ఒక సినిమా తీయడం అంటే ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఈజీ అండి. అందులో చాలా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. వీళ్ళు ముగ్గురు కలిసి అండ్ వాళ్ళ మదర్, ఐ షుడ్ ప్రౌడ్లీ సే బికాజ్ ఐఎమ్ ఆల్సో మదర్, నాకు తెలుసు. వెంటనే మీరు అంటే వెన్నుంటే తనతో ఉండి నిజామాబాద్లో కూతురుతో ఉండి ఈ సినిమా కంప్లీట్ అయ్యే వరకు మా టీంతో ఉండి మమ్మల్ని అందరినీ సపోర్ట్ చేశారు. సార్ కూడా అంతే, ఎంత బిజీ ఉన్నా మధ్యలో ప్రేమగా వాళ్ళ ఆవిడ కోసం వాళ్ళ కూతురు కోసం మధ్యలో వచ్చేవారు. అంత బిజీ స్కెడ్యూల్లో కూడా టైం తీసుకొని మా కోసం వచ్చారు. మా కరెక్షన్స్ చిన్నవి ఉన్నా కూడా మాకు చెప్పి సపోర్ట్ చేశారు. రియలీ థ్యాంక్ యూ సో మచ్ సార్. బికాస్ అంత పెద్ద డైరెక్టర్ మా అప్కమింగ్ ఎవరైతే ఉన్నామో లైక్ యాక్టర్స్ కానివ్వండి, డైరెక్టర్స్ కానివ్వండి, మీరు ఇంత సపోర్ట్ చేయడం రియల్లీ అప్రిషియేటబుల్. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఇది డెఫినెట్గా ఒక రిఫ్రెషింగ్ ఎక్స్పీరియన్స్ ఈ ఫిల్మ్ అందరికి కూడా. ఎందుకంటే ఒక 3-4 రీజన్స్ ఉన్నాయి దానికి. ఒకటి, యాజ్ షీ మెన్షన్డ్, చిల్డ్రన్ ఫిలిమ్స్ అనేవి రావట్లేదు అసలు. ఒకప్పుడు బాగానే వచ్చేవి, చిల్డ్రన్ ఫిల్మ్స్ రావట్లేదు. సో చాలా కాలం తర్వాత ఒక చిల్డ్రన్ ఫిల్మ్ రావడం, అండ్ దట్ టు ఏ వెరీ కాంటెంట్ బేస్డ్ ఫిల్మ్. ఇది ఒక చిన్న పిల్లల ద్వారా మెసేజ్ చెప్పడం అనేది చాలా రిఫ్రెషింగ్ ఉంటుంది. కంటెంట్ ఈజ్ వెరీ గుడ్. తర్వాత డెడికేషన్ ఆఫ్ సుకృతి, వండర్ఫుల్. ఐ టోల్డ్ తబితా మేడం మెనీ టైమ్స్, చాలా ఎక్సలెంట్ పర్ఫార్మర్ అండి అని. అంటే మా చిన్నప్పుడు పెర్సిస్ కంబట్ అని ఒక యాక్ట్రెస్, ఆవిడ గుండు చేసుకుంది క్యారెక్టర్ కోసం. అప్పుడు చిన్నప్పుడు చూసాం అది. తర్వాత ఒకరిద్దరు మళ్ళీ సుకృతి చేసింది ఆ పని. అంటే ద కైండ్ ఆఫ్ డెడికేషన్ ఫర్ ద క్యారెక్టర్. అంటే గొప్ప ఆర్టిస్ట్కి ఉండాల్సిన లక్షణాలు ఉన్నాయి. అండ్ షీ ఈజ్ సో స్పాంటేనియస్, వండర్ఫుల్. అంటే మేము వర్క్ చేసేటప్పుడు ఐ యూస్ టు ఫీల్ ఆల్ దట్. స్క్రిప్ట్ అద్భుతమైన స్క్రిప్ట్ ఇది. అండ్ క్యారెక్టరేషన్స్, ఎస్పెషల్లీ మై క్యారెక్టర్ ఆల్సో ఈజ్ వెరీ గుడ్. ఐ రియలీ లవ్డ్ ద ఫిల్మ్ వైల్ డూయింగ్ ఇట్. అండ్ ఐఎమ్ షూర్ ఇది చాలామందికి నచ్చుతుంది. అంటే ప్రివ్యూస్లో కూడా ఆల్ ఏజెస్ వాళ్ళకి నచ్చింది ఫిల్మ్. ఎస్పెషల్లీ మై డాటర్, యంగర్ జనరేషన్, దే లైక్డ్ ఇట్ సో మచ్. పెద్దవాళ్ళు కూడా బాగా నచ్చింది. సో డెఫినెట్గా ఇది ఒక మంచి ఫిల్మ్ అవుతుంది, చాలామందికి నచ్చుతుంది. రవి గారు అండ్ నవీన్ గారు అండ్ సుకుమార్ సార్, ఇట్స్ వెరీ గ్లాడ్ టు హ్యావ్ దిస్ ఆపర్చునిటీ హియర్. సో yeah, she came up with the script. Padma, she approached me and I loved the script definitely. When I heard the title Gandhi Tata Chettu, Enduku Gandhi, like like our generation is like that. It's already overspoken topic and Enduku అని చెప్పేసి అనుకున్నా. But when I read the script, it was very emotional and it has so much to do with music too, and at the same time characterizations were built in that way. And then yeah, we did music, different situations, chala chesam, and I had very good support from our
team, definitely. And our lyric writers, Kasala Shyam garu and Vishwa garu and Suddal Ashok Teja garu, చాలా మంచి పదాలు they gave. I'm very thankful for that. And background score వచ్చి it's a very soft film, and we did there's no much of bass elements or anything, because it's a very soft film. I mean, like, it should be felt. It should not be music మీద dominated కంటే కూడా, I mean, like, when you're watching the movie, it should be an immersive experience. So with that motive, I mean, like, we worked, and it was a very good journey and very good experience working on this film. I'm very happy with the output too. So that happens very rarely, like satisfaction to the technician. So and we got very good applause when it got screened outside of the country. And when I saw Sukriti's performance, I mean, like, in the editable, I was really surprised. Because I didn't expect it. I mean, I don't know about you anything, but I was like really shocked. And yeah, Banu, Vicky Babu, definitely. And thank you, Tabitha Garu, for being the pillar of this film. And I need to specially mention Sindhu. She's a very strong pillar of the movie. And all the audience who are watching this, okay, I'm very overwhelmed because ఇది ఇప్పుడు స్టార్ట్ అయిన జర్నీ కాదు. ఇట్స్ బీన్ లైక్ 5 years ఈ సినిమా స్క్రిప్ట్ గురించి. లైక్ అది ఎన్నిసార్లు చెప్పినా, క్యాసెట్లో చెప్పినట్టు మళ్ళీ మళ్ళీ అదే చెప్తూ ఉంటాను. 5 years బ్యాక్ అంటే మీ అండ్ పద్మ, వీఆర్ ఫ్రెండ్స్ ఫ్రమ్ ద పాస్ట్ 10 years. వీఆర్ బెస్ట్ ఫ్రెండ్స్, వీఆర్ ఫ్యామిలీ, వీ వర్క్ టుగెదర్. సో మేమిద్దరం రైటర్ డైరెక్టర్గా, ఇప్పుడు ప్రొడ్యూసర్ డైరెక్టర్గా, అలాగా డిఫరెంట్ కాంబినేషన్స్లో వర్క్ చేస్తున్నాం అనమాట. సో 5 years బ్యాక్ పద్మ ఈ స్టోరీ చెప్పినప్పుడు నాకు ఫస్ట్ చెప్పాలి అని అంటే నాకు కొంచెం కుళ్ళొచ్చింది. కి ఇలాంటి ఒక కథ చెప్తే నాకు కొంచెం ఐ హ్యావ్ దిస్ ఫీలింగ్ కి మంచి కథ ఏమైనా ఉంటే అందులో అసోసియేట్ అయ్యి ఎలానైనా దూరిపోవాలి అని. సో దెన్ పద్మ ఇది చెప్పినప్పుడు నేను ప్రొడ్యూస్ చేస్తానన్నా. నీ దగ్గర డబ్బులు ఉన్నాయనంటే ఏదో ఒకటి మేనేజ్ చేద్దాం, పద చేద్దామని చెప్పి అనుకుని దూకేసాం. లైక్ లిటరల్లీ ఒక్క పైసా లేదు, ఏం లేదు. దెన్ సరే అలాగా అప్పటికప్పుడు అవునా నువ్వు చేస్తావని చెప్పి లైక్ ఐ థింక్ విత్ ఇన్ 1 hour మొత్తం స్ట్రక్చర్ చెప్పేసింది నాకు కథ. స్ట్రక్చర్ చెప్పేసింది, అలా బీచ్ చెప్పుకుంటూ వెళ్ళింది. అంటే ఐ నో దట్ పద్మ ఈజ్ అ వెరీ స్ట్రాంగ్ రైటర్. లైక్ షీ ఈజ్ వన్ ఆఫ్ ద అమేజింగ్ రైటర్స్ దట్ ఐ వర్క్ విత్. సారీ సార్, ఆఫ్టర్ యూ. సో అలాగా తను మొత్తం కథ అంతా చెప్పింది. అండ్ మేము దూకేసాం. అంటే వితౌట్ ఎనీ మనీ, ఏం లేకుండా లైక్ ప్రీ ప్రొడక్షన్ స్టార్ట్ చేసాం, కాస్టింగ్ స్టార్ట్ చేసాము, అంతా ఇలా జరుగుతుంది. సో ఏంటా ఈ గాంధీ క్యారెక్టర్ కోసం ఏంటి అనేది జర్నీ యాక్చువల్లీ పద్మ చెప్తుంది, నేను చెప్పే కంటే. బట్ దట్స్ హౌ వీ స్టార్టెడ్. అండ్ యూనో లైక్ ఐ థింక్ 5 years పట్టింది. అండ్ నౌ వీఆర్ డౌన్ టు లైక్ 8 days టు గో. సో 8 daysలో సినిమా రిలీజ్ అవుతుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ తబిత గారు. లైక్ మీరు లేకపోతే అసలు ఈ సినిమా అసలు మేము ఎలా చేసేవాళ్ళమో మాకు కూడా తెలీదు. బికాజ్ మీరు అక్కడ షూట్లో ఉండి లైక్ మోస్ట్ ఆఫ్ ద షూట్ నేను ఉండలేకపోయాను. బట్ ఆవిడ ఉండటం వల్లనే లైక్ ధైర్యంగా నేను వేరే పనులు చేసుకుంటూ మేనేజ్ చేసుకోగలిగాను. ఆవిడ లేకపోతే ఐ డోంట్ నో లైక్ పద్మ ఎలా చేసి ఉండేదో కూడా. లేకపోతే లైక్ నాకు తెలుసు చెట్టు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి అందరికీ, వచ్చిన అందరికీ పేరు పేరున. అండ్ అంటే ఈ సినిమా గురించి చెప్పాలంటే సుకృతి అని నాకు చెప్పినప్పుడు పద్మ యాక్చువల్గా నేను అస్సలు కాన్ఫిడెంట్గా లేను. అంటే తను పాడుతుంది కానీ యాక్ట్ చేయలేదు, తనకు యాక్టింగ్ రాదు, పండు అంటున్నారు ఇలా అని చెప్పి చాలా భయపడ్డాను. బట్ దెన్ పద్మనే బాగా బలంగా నమ్మి సుకృతిని సినిమాలోకి తీసుకొని వచ్చింది. అండ్ ఇంకా వీళ్ళందరూ ఆర్టిస్టులు అందరూ నాకు చాలా ఇయర్స్ గ్యాప్ వచ్చేసింది వీళ్ళతో మాట్లాడి, కాబట్టి నాకు అందరి పేర్లు గుర్తులేవు, సారీ. అండ్ ఇంకా నేను అసలు స్పెషల్గా థ్యాంక్స్ చెప్పాల్సింది నవీన్ గారికి, రవి గారికి, మా ఆయనకి. ఎందుకంటే మేము చేసాం కానీ నాకు అర్థం అవ్వలేదు అంటే ఎలా దీన్ని, అంటే ఫెస్టివల్స్కి వెళ్తే చాలు అనుకున్నాను నేను.
అంటే ఒక డైరెక్టర్ కూతురుగా ఏదో బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి సినిమాలో తీసుకొస్తున్నారు పాపని, అలా ఉండకూడదు. సో సినిమా అవార్డ్ విన్ చేయాలన్నది మాత్రమే నా కోరిక ఉండింది. సో అది అయిన తర్వాత అప్పటి నుంచి అంటే అందరూ అప్రిషియేట్ చేయడం చూసి నేను అందరూ స్కూల్ పిల్లలు, పేరెంట్స్ అంటే లైక్ టీచర్స్, గ్రాండ్ పేరెంట్స్ అందరూ చూడాలి అని అనుకున్నాను. అప్పుడు నాకు అసలు అర్థం అవ్వలేదు సినిమాని ఎలా రిలీజ్ చేయటము అని. బట్ నవీన్ గారు వాళ్ళు, రవి గారు వాళ్ళు, శశి గారు చూసి మేము చేస్తామండి, ఎందుకు మన సినిమా మన పాప మన ప్రొడక్షన్లో చేద్దామని చెప్పి వాళ్ళు ఫార్వర్డ్ వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ నవీన్ గారు, రవి గారు. అండ్ నేను ఎవరెవరి గురించో మాట్లాడాలనుకుంటాను ప్రతి మీట్లో, కానీ నేను మర్చిపోతాను స్టేజ్ మీదకి వచ్చాక. సింధు అసలు సింధు షూటింగ్కి కూడా సరిగా రాలేదు. సో నాకు సింధుతో పెద్ద కనెక్షన్ లేదు. పద్మతో మాత్రం చాలా కనెక్షన్ ఉండింది. అంటే నేను యాజ్ ఎ డైరెక్టర్ వైఫ్ నాకు అంటే నేను దగ్గరుండి సుక్కుని టేక్ కేర్ చేసేంత ఛాన్స్ నాకు లేదు. సో నేను పద్మని బాగా టేక్ కేర్ చేసేదాన్ని షూట్లో. సో దట్ ఆమెకి ఎక్కువ టెన్షన్ అవ్వకూడదు. ఆమె టెన్షన్ అవుతుంది, మేడంకి కాఫీ తీసుకురండి, మేడం టెన్షన్ అవుతున్నారు, మేడంకి షుగర్ లేకుండా తీసుకురండి, మేడంకి గొడుగు పట్టుకోండి అని నేను పద్మని ఎక్కువ టేక్ కేర్ చేయాలి. అంటే నాకు ఐ లవ్ అట్లా ఆయనని చూడాలనుకుంటాను, కానీ నన్ను రానివ్వరు షూటింగ్కి. ఓయ్ సో నేను అదంతా రానివ్వవు కదా నువ్వు, అసలు నువ్వు డిస్టర్బ్ అవుతావని. సో పద్మ గురించి చెప్పాలి ఎలా అంటే తనకు తెలుసు సుకృతిలో ఉన్న టాలెంట్. అది ఏమో మా ఆయన గమనించారో లేదో నాకు తెలీదు, నేనైతే ఎప్పుడు గమనించలేదు మా అమ్మాయి లోపల ఉన్న టాలెంట్. కానీ బట్ పద్మ తను ఎట్లా ఎక్స్ట్రాక్ట్ చేసిందంటే, నేను ఫస్ట్ ఫ్రేమ్ పెట్టినప్పుడు ఫస్ట్ షాట్ చూడగానే నేను వెంటనే సుఖకు కూడా కాల్ చేశాను, అసలు నీకు తెలియదు అసలు పండు ఎలా చేస్తుందో, నువ్వు ఇమాజిన్ కూడా చేయవు అసలు పండు ఎలా చేస్తుందో అని. అంటే నేను చాలా ఎక్సైటెడ్ అయిపోయాను నా కూతురు పర్ఫామ్ చేయడం చూసి. అండ్ ఇంకెవరైనా మర్చిపోయాను, నేను ఇట్లా పాజ్ తీసుకుంటే ఆగిపోతుంది నాకు, అంతేనేమో. యా, అండ్ మీరు అందరు చూడండి. ఓకే, భాను బాగా చేశాడు, నేహాల్ బాగా చేశారు. అండ్ భాను యాక్చువల్లీ నీకు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి అంటే నేను అందుకు కూడా కొంచెం కాన్ఫిడెంట్గా ఫీల్ అయ్యాను, ఎందుకంటే తను ఫస్ట్ చేస్తోంది, నేహాల్ ఫస్ట్ చేస్తున్నాడు. సో నీకు అట్లీస్ట్ ఆ మిషన్ ఇంపాసిబుల్ చేస్తున్నావు. సో నువ్వు కొంచెం ఉంటే వాళ్ళకి సపోర్టింగ్గా ఉంటుందని. అండ్ నువ్వు ఉన్నావు కూడా అలాగే. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మ్యూజిక్ డైరెక్టర్, మీరు చాలా మంచి మ్యూజిక్ చేశారు. అంటే నాకు అప్పుడు ఎవరు చేశారని, అప్పుడు ఇంకా సాంగ్స్ కూడా మనం ఏమీ చేయలేదు. సో నాకు తెలియదు అప్పటికి ఎవరు చేస్తారని షూట్ జరుగుతున్నప్పుడు. సో మీరు చాలా బాగా బ్యాక్గ్రౌండ్ కూడా చేశారు. నాకు ఆ క్లైమాక్స్ సాంగ్ కానీ తనని రెడీ చేస్తున్న సాంగ్స్ కానీ అవి ఏది చూసినా, తను హెయిర్ షేవ్ చేసుకుంటున్నా చూస్తున్నా ఏడుస్తూనే ఉంటున్నాను. నేను ఎన్నిసార్లు చూసి ఉంటాను ఇప్పటికీ ఆ సినిమా, ఎన్నిసార్లు చూసినా ప్రతిసారి నిన్న కూడా చూస్తూ ఉంటే నిన్న కూడా ఏడుస్తున్నాను మళ్ళీ. సో అంటే ఆ ఎమోషన్ మ్యూజిక్లో కరెక్ట్గా పెట్టారని అనిపించింది నాకు. అండ్ నా కూతురు గురించి ఏదైనా చెప్పాలి గొప్పగా అంటే ఇది మాత్రం చెప్తాను, తను ఈ సినిమాలో చేస్తున్నప్పుడు జస్ట్ 12 years old అండ్ 13లోకి ఎంటర్ అయినట్టుంది. అండ్ ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ హర్, ఎందుకంటే టీన్స్లో వచ్చిన ఏ అమ్మాయి తన హెయిర్ షేవ్ చేసుకోవడానికి ఒప్పుకోరు. I've never seen such unconditional support as a wife, as a filmmaker, as a mother. Thank you very much for being who you are. I thought I'll ask you a few questions. Should I ask you later? Okasari gattiga chappatlu ma'am ki please. That's mother's love. This is pure love pouring in. We love to watch you like that. Shall I also cry with you to give you company? Okay. So first, పద్మ గారి స్టోరీ మీకు చెప్పాక ఇలా సుకృతిని తీసుకుంటున్నట్టు మీరు సార్ని ఎలా అప్రోచ్ అయ్యారు, లెట్స్ హ్యావ్ హర్ ఇన్ ద ఫిల్మ్ అని? మీకు కంగారు అయిందా? లేదు, పద్మ నన్ను అప్రోచ్ అవ్వలేదు, ఆయన్నే అప్రోచ్ అయ్యారు. ఆయన నాకు చెప్పారు. సింధు మిమ్మల్ని డైరెక్ట్ అప్రోచ్ అయ్యారు. ఓకే. సో మీరు షాక్ అయ్యారా? అంటే షాక్ అంటే నేనైతే అంటే నాకు పిచ్చిటెక్ పంపారు కదా, అంటే ఆయనకు పంపారు, ఆయన నాకు పంపారు. తర్వాత నేను చదివి అంటే తనని చెప్పలేదు, తనకి ఇచ్చేసాను అనమాట ఫోను, చదువు ఈ కథ అని. తను చదివి బాగుంది అని చెప్పింది, అని బాగుందని చెప్తుంది, ఇంకా స్ట్రాంగ్గా ఏం చెప్పట్లేదు, చేస్తానంటదో లేదో అని అనుకొని నేను అన్నాను, నువ్వు చేస్తావని అడుగుతున్నారమ్మా అని అది చెప్పాను. చెప్తే నేను సింగర్ అవ్వాలా నేను యాక్టర్ అవ్వాలా మీరు డిసైడ్ అవ్వండి, నేను సింగర్ అవుదాం అనుకున్నాను కదా, మీరు నన్ను యాక్టింగ్ చేయమంటున్నారు, యూ కాంట్ ఫోర్స్ మీ అమ్మ అని చెప్పింది అలా. సో
నేను అదే మాట ఆయనకు చెప్పాను, తను ఇలా అంటుంది మేబీ చేయదేమో అని. అండ్ దెన్ ఏమైంది, తర్వాత ఆయన చెప్పారు ఒకసారి పద్మ వాళ్ళని కల్పించు, వాళ్ళు కలిసి మాట్లాడతానంటున్నారు అని. ఒక 2-3 డేస్ పట్టింది తనని వాళ్ళని కల్పించడానికి కూడా. పద్మ పాపం నాకు రోజు మెసేజ్ చేస్తూ ఉన్నారు, నేను అసలు ఇగ్నోర్ చేస్తా ఉన్నాను, ఏం చెప్పాలో తెలియక. తను ఏం పాజిటివ్గా చెప్పట్లేదు, వీళ్ళేమో నన్ను అడుగుతున్నారు అని. దెన్ ఒకరోజు కల్పించినప్పుడు ఇంకా వాళ్ళు మాట్లాడుకున్నారు, అసలు నేను అక్కడ ఉన్నానని నా ప్రెజెన్స్ కూడా మర్చిపోయారు. వాళ్ళే మాట్లాడుకొని తన అలా. యాక్చువల్లీ మీరు నా నెక్స్ట్ క్వశ్చన్ అదే. మీరు ఆల్రెడీ బాస్టన్కి చాలాసార్లు తీసుకెళ్ళి నేను మీ సోషల్ మీడియా ఫాలో అవుతుంటాను. సో సింగర్గా కూడా తను లైఫ్ బ్యాలెన్స్ చేయాలనుకునింది. సో డిడ్ యూ హ్యావ్ దట్ కన్ఫ్యూజన్? ఆల్రెడీ సింగింగ్ కెరియర్ మీద ఫోకస్ చేస్తుంది కదా, యాక్టింగ్ ఎందుకు, అది హిండర్ అవుతుందా? యాజ్ అ మదర్ మీకు అది ఉంటుంది కదా క్యాల్కులేషన్. సో హౌ డిడ్ యూ టేక్ దిస్ స్టెప్? No, ఐఎమ్ నాట్ కన్ఫ్యూజ్ అబౌట్ మై daughter's decisions because తను మల్టీ టాలెంటెడ్. వావ్. Yeah, she can sing, she can act, she can do everything. Early achiever. Yeah, sorry? Early achiever. Early achiever. Like Yeah, father, yeah, like daughter. Yeah. Like father, like daughter. Definitely. Yeah. All right. I have more questions for you, but later. Thank you very much. you so much. ఒక్కసారి గట్టిగా Thank you, చెప్పట్లండి. thank you. For the proud film presenter, Tabitha Sukumar ma'am. Thank you very much. చాలా మందికి తెలుసు అండ్ తెలియని వారికి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, తను స్క్రీన్ రైటర్గా ఆల్రెడీ చాలా సినిమాల్లో ప్రూవ్ చేసుకున్నారు. రాధేశ్యామ్ సినిమా, అలాగే నేషనల్ అవార్డ్ పొందిన మహానటి సినిమాకి స్క్రీన్ రైటింగ్ రాసింది పద్మావతి గారి. ఒక్కసారి గట్టిగా చెప్పట్లండి. అలాగే ఆల్రెడీ ఈ సినిమాకి 14 ఫిల్మ్ ఫెస్టివల్ సంపాదించుకొని గెలుచుకొని ఇప్పుడు మీ అందరి మనసులు గెలుచుకోవడానికి వస్తున్నారు. అందుకనే నేనేం చెప్పదలుచుకోలేదు. ఓవర్ టు దిస్ అండ్ ఫ్రమ్ అన్ విమెన్ టు అనదర్ విమెన్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బ్రింగింగ్ అ మూవీ దట్ బ్రింగ్స్ పీస్ యూజింగ్ నాన్ వైలెన్స్ యాజ్ అ వెపన్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓవర్ టు యూ. ఇది బాగా టైం పట్టేస్తుంది, సో కొంచెం ఓపిక్గా ఉండండి. సారీ. సో ఈ జర్నీ స్టార్ట్ అయింది సడన్గా. నా ఫ్రెండ్ వెంకట్ కర్నాటి అని ఒక అబ్బాయి వచ్చి జస్ట్ ఒక ఐడియా త్రో చేశాడు. ఒక చెట్టుకి మనిషికి మధ్య ఒక లవ్ స్టోరీ ఉంటే ఎలా ఉంటుంది అని. దాన్ని పట్టుకొని ఆ ఐడియాని నేను చర్న్ చేసి, ఆ అబ్బాయి వదిలేసి వెళ్ళిపోయాడు ఐడియా నా దగ్గర. నేను దాన్ని పట్టుకొని వేలాడుతూనే ఉన్నా. 1 year అయింది, 2 years అయింది, రాస్తూనే ఉన్నాను. అండ్ చాలా చోట్ల చెప్పాను, అందరు చాలా బాగుంది అన్నారు. కానీ ఒక 15 ఏళ్ళ అమ్మాయి హీరో అంటే ఎవరు ఒప్పుకోవట్లేదు. సరే దీన్ని ఏదో చేయాలని చెప్పి సింధుకి చెప్పాను కదా. సింధు విని కంట్లో నీళ్ళు పెట్టుకొని, ఏంటి ఇంత బాగా రాసావు కదా, నేను ప్రొడ్యూస్ చేస్తా, నీ దగ్గర డబ్బులు ఎంత ఉన్నాయంటే 5,000-6,000 ఉంది దాని దగ్గర. ఈ ఒక ప్రొడ్యూసర్, నేను డైరెక్టర్ అయినట్టే ఈ కథ అని నేను ఇంకా స్టార్ట్ చేశాను. సరే ఏం చేస్తుందో చూద్దామని చూద్దామంటే ఏదో అమెరికాలో ఎన్ఆర్ఐస్ ఏదో వెబ్సైట్ పెట్టారు, క్రౌడ్ ఫండింగ్ వెబ్సైట్. వాళ్ళకి కాల్ చేసి, ఇలా మా దగ్గర చాలా మంచి కథ ఉంది, మహానటి రైటర్ రాసింది, మీ అదృష్టం, మేము మిమ్మల్ని అప్రోచ్ అవుతున్నాం ఏంటంటే చెప్పి వాళ్ళ వెబ్సైట్లో పెట్టించింది. ఒక చిన్న వీడియో చేసి పెట్టాం. వాళ్ళు కూడా చాలా ఎక్సైట్ అయ్యారు. మేము క్రౌడ్ ఫండింగ్ చాలా సినిమాలకి సగం వస్తుంది ఆర్ రాదు. వీళ్ళ దగ్గర ఉన్న చిక్ ఏంటంటే ఫుల్ వస్తేనే మాకు ఇస్తారు, ₹1 తక్కువ వచ్చినా మొత్తం తిరిగి వెళ్ళిపోతుంది ఎవరైతే పెట్టారో వాళ్ళకి. అయితే మేము 3 నెలలు చూస్తే మేము అనుకోలేదు, మేము అనుకున్న దానికంటే ఫాస్ట్గా వచ్చింది. సరే ఇప్పుడు మొదలు పెడదాము అంటే, మేము వాళ్ళ దగ్గర ఒక క్రౌడ్ ఫండింగ్ కాబట్టి చిన్న బడ్జెట్ అయితే తొందరగా వస్తుందని ఒక చిన్న బడ్జెట్ చెప్పి వాళ్ళు క్రౌడ్ ఫండింగ్ రేజ్ చేసాం. సింధు ఆఫీస్ ఏం చేద్దామంటే, మన ఇల్లు ఉందిగా అనింది. సో వాళ్ళ ఇంట్లో నా ఆఫీసు, మా ఇంట్లో వర్క్షాప్స్. సో ఆ టైంలో ఇంకా నేను మొదలుపెట్టాను, గాంధీ ఇప్పుడు ఈ అమ్మాయి క్యారెక్టర్ మీద మొత్తం సినిమా తీసుకెళ్ళి ఆమె భుజాల మీద పెట్టాలి. ఇలా నాకు ఎవరు దొరుకుతారు, ఓకే రాయడం వరకు బాగానే ఉంది. సో వెతుకుతున్నాము, చాలా స్కూల్స్ వెతికాము, చాలామంది అమ్మాయిలు కలిసాము. కథ చెప్తున్నాను, ఇలా గుండు కొట్టుకోవాలనగానే జంప్ అందరూ, ఒక్కరు కూడా ముందుకు రాలేదు. ఒక 500-600 మెంబర్స్ అమ్మాయిలని కలిస్తే అందులో నాకు చాలా నచ్చిన వాళ్ళు ఒక 10-15 మంది ఉంటే ఒక్కరు కూడా ఒప్పుకోలేదు. ఐ డోంట్ నో, ఫర్ సమ్ రీజన్ ఆ ఏజ్ గ్రూపు లేకపోతే కాన్షియస్ పేరెంట్స్ కూడా సినిమా కోసం గుండు కొట్టుకుంటావా అని చెప్పడం. అండ్ దెన్ ఒకరోజు ఒక ప్రివ్యూకి వెళ్ళాం, నేను సింధు సుకుమార్ గారికి సార్ దగ్గర వర్క్ చేసింది కాబట్టి ఆ ప్రివ్యూకి సార్ సుకృతిని తీసుకొని వచ్చారు. అండ్ సార్ని కలిసేసి వచ్చి, నువ్వు సుకృతిని చూసావా,
అచ్చు గాంధీ మనం అనుకున్నట్టే ఉంది. నేను అసలు తిరిగి కూడా చూడలేదు. నేను ఓకే చూస్తాలే అని చెప్పి ఇంటికి వెళ్ళి, ఎందుకంటే మాదో చిన్న సినిమా, ఓ ఊళ్ళో ఏదో షూట్ చేస్తున్నాము, ఎందుకు చేస్తారు నేను అసలు ఫుల్ కాన్ఫిడెంట్గా అవ్వదు అనేసి ఇంటికి వెళ్ళిపోయాక సుకృతి ఫోటోలు పంపించింది నాకు. చూసి అచ్చు గాంధీలాగా ఉంది సింధు, ఎలా ఎలా తీసుకొద్దాం ఇప్పుడు తిండి అంటే మెసేజ్ చేసి చూద్దామని రాత్రి 12:30కి ఇద్దరు పెద్ద చర్చ పెట్టుకొని సార్తో ఏం మాట్లాడాలి, ఎలా చెప్పాలి అని మొత్తం చర్చించుకొని సరే డైరెక్ట్గా అడిగేస్తా అని చెప్పి 12:30కి సార్కి మెసేజ్ చేసింది. సార్ మీకు కథ చెప్పాలి ఫర్ సుకృతి అనగానే సార్ వాట్ అని ఒక మెసేజ్ పెట్టారు. సార్కి అర్థం కాలే అసలు వీళ్ళు ఎప్పుడు చూసారు, ఏం చూసారు, వీళ్ళకి ఈ ఐడియా ఎందుకు వచ్చింది. సరే అని 2 రోజుల్లో మేము లక్కీగా ఆ రోజు మేము మెసేజ్ చేయకపోతే సార్ ఆ నెక్స్ట్ డేనో సార్ షూట్కి వెళ్ళిపోయేవారు. లక్కీగా సూపర్ టైమింగ్ అసలు. ఆ నెక్స్ట్ డే సార్ కథ విన్నారు. కథ నేను చెప్తున్నాను, క్లైమాక్స్లో సార్ ఫుల్ ఎమోషనల్గా వింటున్నారు, సింధు ఎమోషనల్గా వింటుంది. మొత్తం విన్నాక సార్ నేను ఇంకా టెన్షన్ పడుతున్నాను ఏమంటారు ఏంటి అని. చాలా బాగుంది, తను చేస్తే చాలా బాగుంటుంది, కానీ గుండు కొట్టుకుంటుందో అడుగుదాం సార్ ముందే మాట్లాడేది, నాకంటే ముందు సార్ అంటున్నారు గుండు కొట్టుకుంటుందా చూద్దాం. ఓకే సరే ఫింగర్స్ క్రాస్డ్ అనేది. కొన్ని రోజుల తర్వాత నువ్వు ఒకసారి వచ్చి సుకృతితో మాట్లాడు, నువ్వు తబితాతో ఫాలోఅప్లో ఉన్నావు అంటే ఓకే ఎస్ అనుకొని నేను వెళ్ళి మాట్లాడడానికి వెళ్తున్నాం. దారిలో నేను సింధుతో అన్నాను, ఓకే చూడ్డానికి బాగుంది, కరెక్ట్గా క్యారెక్టర్లోకి సెట్ అయ్యేలా ఉంది, ఓకే ఇదంతా ఓకే, ఇప్పుడు ఆ అమ్మాయికి యాక్టింగ్ రాకపోతే ఎలా సింధు అని. అప్పుడు మాత్రం నేను చెప్పాను, నువ్వే చెప్పు, ఇండియాలోనే అందరికంటే పెద్ద డైరెక్టర్తో నువ్వు నాకు పేజీలు పెట్టకు, నాకు కెరియర్ ఉంది, ఇన్ కేస్ యాక్టింగ్ రాకపోతే మాత్రం నువ్వు ఇట్లా నిర్మోహమాటంగా చెప్పేయి, అది నీ మీదే రెస్పాన్సిబిలిటీ అని వెళ్ళి ఆడిషన్ చేయడానికి వెళ్తే అక్కడ ఫస్ట్ టైం ఈ పిల్లని చూసాను నేను. వచ్చింది మా సినిమా అంతా తెలంగాణలో, నేను ఆంధ్ర యాక్సెంట్ మాట్లాడుతుంది అనుకుంటే తెలంగాణ యాక్సెంట్ మాట్లాడుతుంది. చూస్తే తబితా గారు కూడా అలాగే మాట్లాడుతున్నారు. ఓకే ఒక ప్రాబ్లమ్ సాల్వ్డ్ అనుకున్నాను. నెక్స్ట్ నేను ఆడిషన్ చేద్దాం అనుకుంటుంటే తను స్కూల్లో ఏదో ముందు రోజు జరిగిన కథ ఏదో చెప్తుంది, ఇలా ఫుల్ ఎక్సైటెడ్గా అటు ఇటు తిరుగుతున్నా, మీదకి వచ్చేసి ఇలా నరేషన్ స్కిల్స్ మామూలుగా ఉండలేదు, సొంత ఆడిషన్ దానికైతే చేసేసుకుంది. మేమిద్దరం ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటున్నాం, దీని తర్వాత ఇంకెందుకు ఆడిషన్, మనం అనుకున్న దానికంటే బెటర్ ఆడిషన్ ఇస్తుంది అనేసి ఇంకా ఆడిషన్ తనకి సెల్ఫ్గా చేసుకుంది. అండ్ దెన్ నెక్స్ట్ డే కథ వింటా అంది. సో కూర్చోబెట్టి మొత్తం కథ చెప్పాను, ఓపిక్గా వినింది, లైక్ ఆల్మోస్ట్ 3 hours 3.5 hours వినింది. అండ్ దెన్ కథ అంతా విన్నాక ఇప్పుడు గుండు టాపిక్. సో గుండు గురించి నేను ఎలా అడుగుదాం అనుకుంటే, హే గుండు కొట్టుకోవాలి కదా, కూల్, కెన్ ఐ షేవ్ మై హెడ్. నాకు ఇట్లా వెనకాల వైలెన్స్, పక్కన చిచ్చుబుడ్డీలు, డ్రమ్స్, ఇంకా మామూలు ఆనందం కాదు నాకు. ఆ రోజు ఒప్పుకుంది, ఏ రోజున వచ్చి నేను కొట్టుకోను, నేను చేయలేను, ఒక్కసారి కూడా డౌట్ కూడా లేదు. అండ్ షీ డిడ్ ఒక 2 months వర్క్షాప్కి వచ్చింది. అసలు ఏం పడితే అది తినేది, నో ఫస్, ఏం చెప్తే అది చేసేది, పొద్దున్న మొదలు పెడితే ఈవినింగ్ దాకా వర్క్షాప్స్ ఉండేది. అండ్ ఫస్ట్ రీడింగ్లో నేను తనకి ఏం చెప్పలేదు క్యారెక్టర్ గురించి. తను ఈ క్యారెక్టర్ని ఎలా చదువుతుందో చూద్దాము, ఎలా ఇంటర్ప్రిట్ చేస్తుందో చూద్దామంటే ఈ క్యారెక్టర్ని నా మైండ్లో ఉన్నదానికంటే అట్లీస్ట్ ఒక 100 సార్లు బెటర్గా ఇంటర్ప్రిట్ చేసింది. ఐ డోంట్ నో ఇఫ్ దట్ హ్యాపెన్స్, ఎందుకంటే నేను ఇన్ని కథలు రాశాను, ఏ రోజు ఒక యాక్టర్ నా స్క్రిప్ట్లో ఉన్నదానికంటే బెటర్గా పర్ఫామ్ చేసి నేను ఎరగలేదు. ఇదైతే నేను ఖచ్చితంగా చెప్తున్నాను. ఫస్ట్ టైం అది ఒక 13 ఏళ్ల పిల్ల చేసింది. దట్ వాజ్ అమేజింగ్. అసలు ఐ వాజ్ మైండ్ బ్లోన్. అసలు దీనికి ఎలా తెలిసింది, నేను మైండ్లో ఉన్నది అనుకున్నది దీనికి ఎలా తెలిసింది, లైక్ ఎలా అర్థమైంది, బికాస్ దర్ లాడ్ ఆఫ్ డెప్త్, చిన్న డీటెయిల్స్ ఉన్నాయి, అన్నీ పట్టుకుంది, ఎవ్రీ డీటెయిల్ పట్టుకుంది. నేను అనుకున్న పేస్లో చదువుతుంది, నేను అనుకున్నట్టు వర్క్షాప్లో పర్ఫామ్ చేసి చూపిస్తుంది. ఈ వర్క్షాప్లో ఇవన్నీ నేను చూస్తున్నాను. ఒకరోజు సార్ కరెక్ట్గా షూట్ ముందు రోజు నైట్ 1 o'clockకి నేను సార్కి ఇంకా ఫోన్ చేశాను,
ఫుల్ జిటర్స్. సార్ నాకు భయం వేస్తుంది అంటే, అవునా నాకు భయంగా ఉంది, సుకృతి ఎలా సార్ సుకృతి బాగా చేస్తుంది, నేను ఎలా చేస్తానో నాకు భయంగా ఉంది, అది చాలా బాగా చేస్తుంది అంటే, సార్ అవునా అని సార్కి ఇంకా అప్పటికి వీళ్ళిద్దరికి ఇంకా కన్ఫర్మ్డ్గా తెలియలేదు దాని ఫుల్ టాలెంట్. నెక్స్ట్ డే ఫస్ట్ షాట్లో కవిత గారు ఫస్ట్ షాట్లో ఫస్ట్ టేక్ నేను దాన్ని పిలిచి ఫస్ట్ టేక్ ఓకే అయిపోవాలి నాన్న, సెంటిమెంటల్లీ ఫస్ట్ టేక్ ఓకే అయితే బాగుంది అది ఒకసారి చెప్పాను. నాకు తెలిసి సినిమాలో 90% ఆఫ్ హర్ షార్ట్స్ ఆర్ ఫస్ట్ టేక్స్, అట్లీస్ట్ 90%. ఐ డోంట్ నో అది ఏం నేర్చుకుంది, ఎక్కడ నేర్చుకుంది. అకార్డింగ్ టు వాట్ సార్ సెట్, సార్ అది ఎప్పుడు సెట్కి రాలేదు, దానికి ఏం తెలియదు అనే చెప్పారు. కానీ మా ఎవ్వరికి తెలియలేదు అసలు దానికి ఏం తెలుసు అని. బట్ ఫర్ 13-year-old టు డూ దట్ ఈజ్ అమేజింగ్. మీరందరూ చూస్తారు. ఐ డోంట్ నో రేపు మీకు సినిమా నచ్చుతుందో లేదో నాకు పక్కన పెడితే మీ అందరికీ సుకృతి మీద ఒక రెస్పెక్ట్ వస్తుంది, విచ్ విల్ నెవర్ ఫర్గెట్. ఐ ప్రామిస్. ఒక గుడ్ యాక్టర్ని చూసినప్పుడు మనకు మనసులో నుంచి ఒక రెస్పెక్ట్ వస్తుంది కదా, అది షీ విల్ టేక్ దట్ ఫర్ ఎవర్. దట్ ఈస్ ఫర్ సర్టెన్. ఇంకేది జరిగినా జరగకపోయినా అది పక్కాగా జరుగుతుంది. ఆ తర్వాత ఈ ఇద్దరు నెహాల్ ఇంకా భాను వీళ్ళిద్దరు ఫ్రెండ్స్. సో ఈ అమ్మాయికి ఈ సినిమాలో ఇద్దరు ఫ్రెండ్స్. వీళ్ళ ముగ్గురు మధ్యలో కెమిస్ట్రీ, ఎందుకంటే నాకు నా లైఫ్లో ఎప్పుడు ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అబ్బాయిలు ఉన్నారు. సో నేను రాసుకున్న క్యారెక్టర్కి కూడా ఇద్దరు అబ్బాయిలు, వాళ్ళు బెస్ట్ ఫ్రెండ్స్. వీళ్ళ ముగ్గురు మధ్యలో కెమిస్ట్రీ ఎలా ఉంటుంది అనుకుంటే, వీళ్ళు షార్ట్ తర్వాత కూడా ముగ్గురు కలిసి ఇలా హాయిగా షాప్కి వెళ్ళి చిప్స్ కొనుక్కొని తిరుగుతూ, ఊర్లో ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ, వీళ్ళు మామూలుగా ఎంజాయ్ చేయలేదు. వీళ్ళు ముగ్గురు ఇప్పుడే కలిసారు అంటే ఎవరు నమ్మేవాళ్ళు కాదు. ఆల్రెడీ నేను ఫ్రెండ్స్ని వెతుక్కొని క్యాష్ చేశాను అనుకున్నారు చాలామంది. సో దట్ వాజ్, అది ఇంకో అదృష్టం. సో నాకు ఇలా అదృష్టాల మీద అదృష్టాలు జరిగాయి ఈ సినిమాతో. నెక్స్ట్ కవిత గారు. బేసిక్లీ మా బడ్జెట్ చాలా చిన్నది. సార్ ఏమో మమ్మల్ని ఒక్కరోజు కూడా డబ్బులు ఉన్నాయా, క్యారవాన్ ఉందా, ఏ హోటల్లో ఏమీ అడగలేదు. ధైర్యంగా ఇలా వైఫ్ని కూతుర్ని పంపించారు. నేను ఏదో పల్లెటూరులో షూట్ చేస్తున్నాను. నేను రెక్కీకి చాలా రోజులు ఆ ఊర్లో టైం స్పెండ్ చేశాను. నేను రెక్కీకి ఎవరి ఇంట్లో పడితే వాళ్ళ ఇంట్లోకి దూరి టీ తాగేదాన్ని, వాళ్ళతో ముచ్చట్లు పెట్టేదాన్ని. ఈవిడ వచ్చాక ఈవిడ కూడా నాతో కలిసి ఎవరింట్లో పడితే వాళ్ళ ఇంట్లోకి దూరి టీ తాగి ఇద్దరం కలిసి ఆ ఊర్లో మా ఇష్టం ఎక్కడ పడితే అక్కడ తింటాము. సో ఇలా సరదాగా ఉండేది. ఒక కథ చెప్పాలి. ఒకరోజు వర్షం పడుతుంది, సెట్లో చినుకులు పడుతున్నాయి, అందరూ యాక్టర్స్కి గొడుగులు పెడుతున్నారు అంతే. సడన్గా నేను మానిటర్ ముందు కూర్చున్నాను, నా నెత్తి మీద గొడుగుంది. నాకెవరు గొడుగు పెట్టారని వెనక్కి తిరిగి చూస్తే ఈవిడ గొడుగు పట్టుకొని నా వెనకాల నిలిచింది. నేను ప్లీజ్ కవిత గారు నా పరువు తీకండి, ఎవరైనా చూస్తే ఈ డైరెక్టర్ చూడు ఎంత పొగరు, సుకుమార్ గారి వైఫ్తో గొడుగు పట్టించుకొని నిలిచింది అనుకుంటారని. సో దట్ అక్కడి నుంచి షీ స్టోల్ మై హార్ట్. ఆ రోజు నాకు అనిపించింది లైక్ నాట్ జస్ట్ అ బ్యూటిఫుల్ మదర్, యూర్ అ వండర్ఫుల్ ఫ్రెండ్. అండ్ ఎవ్రీ ఇయర్ నాకు తప్పకుండా ఇంత పెద్ద జాడి ఆవకాయ వస్తుంది, ప్రతి పండగకి కాల్ వస్తుంది, లైక్ ఐ డోంట్ హ్యావ్ పేరెంట్స్. సో ఈ సినిమాతో నాకు మెయిన్గా ఏం దొరికిందంటే ద ఫ్యామిలీ ఐ లాస్ట్ ఐ ఫౌండ్ విత్ దట్. ఫస్ట్ టైం చూసాక నాకు గుర్తుంది. సో సార్ అప్పటికి ఎప్పుడు మంచి కథ బాగా చేస్తావు అని చెప్పేవారు. సార్ సినిమా చూసాక నువ్వు నెక్స్ట్ డే నాకు యాక్చువల్లీ మార్నింగ్ పొద్దున్నే వాయిస్ మెసేజ్ ఉంది, నన్ను పథక అని పిలుస్తారు. సో పథక నువ్వు చాలా మంచి డైరెక్టర్వి పథక అంటే, సార్ ఇంక నేను చచ్చిపోతాను ఇది చాలు నా జీవితానికి అంటే, ఓ 25 సినిమాలు తీసాక చచ్చిపో అని పెట్టారు. సో అండ్ సుకృతిని చూసిన లైక్ ఫస్ట్ షెడ్యూల్ తర్వాత రఫ్ కట్ చూసి సార్ నాతో ఏంటి ఇది ఇలా చేస్తుంది, ఏం చెప్పావు దీనికి అన్నారు నాతో. దట్స్ వాట్ ఐ రిమెంబర్. బట్ సార్ వాజ్ ఎక్స్ట్రీమ్లీ ప్రౌడ్ ఆఫ్ సుకృతి. ఆయన ఒక చిన్న క్లిప్ నన్ను అడిగి ఫోన్లో పెట్టుకొని అందరికీ చూపిస్తూ ఉండేవారు సెట్లో కూర్చొని. సో యా, దట్ వాజ్ హిస్ రియాక్షన్. హీ వాజ్ మోర్ ఆఫ్ ఎ ఫాదర్ దెన్ ఫిల్మ్ మేకర్. Thank you very much for And, giving us this. you called him chief guest. He is not here as a chief guest. He is the father of Sukriti here today. But he's special in our hearts. Yeah. And thank you for everyone in the media for listening to me patiently. And thanks for everybody watching us
online now. Thank you so much. Thank you very much. నమస్కారం అండి. ఈ సినిమా మేము చేయడానికి డెఫినెట్ కారణం సుకృతి సుకుమార్ గారి డాటర్ తబిత గారు చెప్పారు. బట్ ఈ సినిమా నేను యూఎస్లో ఉన్నప్పుడు చూశాను. ఫస్ట్ శశి చూశాడు, తర్వాత తబిత గారు కాల్ చేస్తే చూస్తానని ఒక 1 day 2 days చూశాను. ఐ స్టార్టెడ్ వాచింగ్ ద ఫిలిం. నేను సుకుమార్ గారికి తబిత ఇద్దరికి చెప్పాను, నేను 11కి ఎప్పుడు స్టార్ట్ చేస్తే సరే ఒక అరగంట చూసి నెక్స్ట్ డే చూద్దాం అనుకున్నా. ఐ కంప్లీటెడ్ ద ఫిలిం. అసలు అంటే ఒక్క నిమిషం కూడా బోర్ కొట్టకుండా ఇట్ ఎంగేజ్ మీ అండ్ ఇట్ వాజ్ నాకు చాలా చాలా నచ్చింది. అండ్ సుకృతి పర్ఫార్మెన్స్ అయితే ఎక్స్ట్రాడినరీ. నేను తనతో చెప్పలేదు కానీ సుకుమార్ గారికి చెప్పాను, తబిత గారికి చెప్పాను. అండ్ మేము మీరందరూ అన్నట్టు మేము ఈ సినిమాకు వచ్చేదో చేసాం అనుకున్నారు. బట్ ఐఎమ్ సో హ్యాపీ దట్ వీఆర్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం. అలాగే సింధు గారికి, డైరెక్టర్ పద్మ గారికి, తబిత గారికి, సుకుమార్ గారు, పండు అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన విలేకరులందరికీ నమస్కారం అండి. అలాగే ఈ సినిమాకి ఏదో డబ్బులు ఉంటేలే ఏదో చేస్తున్నారు, ఏదో ఆ టైపు ఉన్న ఆలోచన బిగిన్ అయ్యి తర్వాత అర్థమైంది ఆ సినిమా చూసి ఆ ఇంటెన్సిటీ, ఆ దాంట్లో ఆ పర్ఫార్మెన్స్లు, అసలు ఇవన్నీ చూసినాక ఇది డబ్బులు ఉండే సినిమా తీయటం కాదు, డబ్బులు తెచ్చే సినిమా తీశారనిపించింది. అప్పుడు వెరీ వెరీ హ్యాపీ ఫర్ దట్ అండి. అలాగే పండు ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ అమ్మ. ఏదో చిన్న సీడ్ వేసి చిన్న మొక్క వేస్తే అక్కడి నుంచి గాంధీ తాత చెట్టులాగా అంత చెట్టులాగా చిన్నపిల్ల ఏదో యాక్టింగ్ చేస్తుంది అనుకుంటే సినిమా చూసినాక పెద్ద పెద్ద ఆర్టిస్ట్ ఈ అమ్మాయి అనిపించింది. అలాగే ఇంకోటి చిన్న ఏంటంటే నాకు ఇది అంతా ఈ ఫంక్షన్లో కూర్చున్నాక అనిపించింది, చెట్టు కాపాడటం అంటే ఆ దాంట్లో ఉండే ఎమోషన్, హ్యూమన్ అండ్ ఈ ట్రీ ఎమోషన్, ఇది దాని గాంధీ గారు, ఇది అసలు బ్రహ్మాండమైన కనెక్షన్లు ఉన్నాయి. ఎంతో బాగా చేశారు అందరూ. అలాగే గ్రాండ్ ఫాదర్ క్యారెక్టర్లో సార్ ఎక్స్ట్రాడినరీ సార్ మీరు. అలాగే మిగతా వాళ్ళు ఆ పిల్లలు ఇద్దరు మేడం అందరూ బ్రహ్మాండంగా చేశారు. ఎప్పుడో చిన్నప్పుడు చిన్నారి చేతన, లిటిల్ సోల్జర్, ఇవన్నీ కొన్ని ఉండేవి. అది ఆయన పేరు బాగా ఫేమస్ అయిన యానిమల్స్తో ఉండే సినిమాలు పిల్లలకి అసలుకి ఎంతో మంచి మంచి సినిమాలు వచ్చాయి. అప్పుడు చాలా డ్రై అయిపోయింది. అప్పుడు మేడం మంచి ఇనిషియేటివ్, ఇది బ్రహ్మాండంగా చేశారు మేడం. అలాగే దీన్ని చూస్తే ఇప్పుడు చాలామంది నన్ను వీటిలో కమెంట్స్ చూస్తుంటే అడుగుతున్నారు, అదేంటి మీరు పుష్పాలో చెట్లు కొట్టేశారు, ఇప్పుడేంటి చెట్టు కాపాడుతున్నారు అంటున్నారు. అయ్యి అంటుంటే అది ఒక కమర్షియల్లీ వెల్ ప్యాక్డ్ లార్జ్ స్కేల్ ఫిలిం. దాంట్లో ప్రతిదీ ఆ క్యారెక్టరైజేషన్ కానించి అన్నీ అలా ఉండే సినిమా. అది అసలు ఆ రీచ్ వేరు, ఆ దీనిలో వెళ్ళిన సినిమా. అలాగే ఈ సినిమాలో ఇది కూడా అలాంటిదే. ఏది పిల్లలందరిని రీచ్ అవ్వాలి, పెద్దవాళ్ళని రీచ్ అవ్వాలి, ఇలాంటి దీంతో అదొక ఎత్తు అయితే ఇది ఇంకో రకమైన సినిమా. మాకు తెలుసో తెలియకో ఇది కూడా ఒక పాన్ ఇండియా సినిమాని చేసామని మేము గర్వంగా ఫీల్ అవుతున్నాం. డెఫినెట్గా ఈ సినిమా మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఆడియన్స్ని రీచ్ అవుద్ది. అలాగే మేము ఇంకొకటి ఏంటంటే అందరికీ మీరు ఇలా ఈ నెగిటివ్ సినిమా మధ్యలో 95% ఎక్స్ట్రాడినరీ సినిమా పుష్ప అని అన్నారు. మధ్యలో ఏదో 4-5% కొంచెం నెగిటివ్ క్యారెక్టర్ ఎట్లా అంటూ ఉండేవాళ్ళు. ఏమండి మీ అందరి కోసం ఇంత మంచి సినిమా చేసాం. అందరికి నమస్కారం అండి. నేను యాక్చువల్గా మావాడు మాట్లాడదనుకున్నాను, మాట్లాడేసింది. నేను చెప్పాలనుకుందా చెప్పేసింది. తను సుకృతి సింగింగ్ అంటే చాలా ఇష్టం. ఐ థింక్ తను 9th monthలోనే పాట మొదలుపెట్టింది. బట్ యాక్టింగ్ సంబంధించి ఎప్పుడు లేదు. కానీ పద్దక్క సిందక్క వీళ్ళిద్దరి గురించి చెప్పాలి. అసలు మామూలు జర్నీ కదా. అసలు 5,000 రూపీస్తో సినిమా స్టార్ట్ చేసింది, ఈ అమ్మాయి ఏమో సినిమా రాసుకుంది. సో సింధు నాకు మెసేజ్ పెట్టిన తర్వాత సరే అడిగితే తను చేయనంది. సుకృతి అంటే నేను చేయను, సేమ్ తను చెప్పినట్టే. నేనేమన్నానంటే అది చెప్పేసాను నేను వీళ్ళకి, తను చేయదు అంటే. కానీ పొద్దుకే ఉంది ఒకసారి నేను మాట్లాడుతానంది. మాట్లాడుతానంటే సరే అని తీసుకెళ్ళాను యాక్చువల్గా. సరే అయితే నేను కథ వింటానంది తను. సరే నేను కూర్చున్నాను. నన్ను చూసి గెట్ అవుట్ అంది నన్ను సుకృతి. సో నేను బయటకు వెళ్ళిపోయాను.
సో వాళ్ళు మాట్లాడుకున్నారు, కథ ఓకే అయింది. సార్ ఫస్ట్ ఏంటంటే తను ఎప్పుడు పర్ఫామ్ చేస్తున్నట్టు ఎప్పుడు సార్ చిన్నపిల్లల ఫేస్ పెడుతుంది, ఇలా ఉంటుంది, ఇలా కార్టూన్లో గంతులు వేస్తుంటుంది నా ముందేమో గారాలు పోతుంటుంది, ఎప్పుడు ఒకే ఎక్స్ప్రెషన్ పెడుతున్నట్టు డా అంటున్నది అంతే. సో దీనికి ఎక్స్ప్రెషన్స్ వస్తాయి అనుకున్నాను నేను. సో అసలు నమ్మకం లేదు నాకు. సో మా పెద్దక్క నేను పంపిస్తే చేస్తుందని అడుగుతున్నా, చేస్తుంది అంటున్నారు. ఏమో సుకుమార్ కూతురు కాబట్టి చేస్తుంటున్నారా నాకు అర్థం కావట్లా. పోనీ ఇంటికి వచ్చాక నిక్కీ బాబు ఉన్నాడు, వీళ్ళ కజిన్, ఇద్దరు కలిపి సీన్ డిస్కస్ చేసుకున్నారు. వాడేమో చేస్తున్నాడు, పర్ఫామ్ చేస్తున్నాడు, తిని మాత్రం నువ్వు చేయరా అంటే తను చేయట్లా. పడమ్మ నువ్వు సదా ఒక సీన్ చేసి చూపించవచ్చు కదా నాకు అన్నాను. ఎందుకంటే వాళ్ళకి సంబంధం లేదు సినిమా. బికాస్ నేను ఎప్పుడు షూటింగ్ రానివ్వను. ఎందుకు షూటింగ్ రానివ్వను అంటే షూటింగ్ వస్తే నాకు కాన్సన్ట్రేషన్ అంతా పిల్లల మీదే ఉంటుంది. పిల్లల మీద షూటింగ్ చేసుకోలేను నేను. ఎప్పుడైనా సాంగ్ జరుగుతున్నప్పుడు రమ్మంట, సాంగ్ జరుగుతున్నప్పుడు చూడండి నీకు కొంచెం ఫ్రీగా ఉండి యాక్షన్ కట్టేమో డాన్స్ మాస్టర్ కొరియోగ్రాఫర్ చెప్తూ ఉంటాడు. సో వీళ్ళకి ఏంటంటే మా డాడీ ఏం చేయట్లేదని. సో నా కొడుకు అయితే బాగా ఏడిపిస్తుంటాడు, ఏమో అందరూ షూటింగ్ అందరూ చేస్తాను, మీకు ఖాళీ కూర్చున్నావు అంతే, ఏం చేస్తున్నావు అంటుంటాడు. సో వీళ్ళ బ్రెయిన్లో సుకృతి కానీ నా కొడుకు కానీ ఇద్దరు బ్రెయిన్లో అంటే నేను డైరెక్టర్ అంటే ఏం చేయడు, సెట్లో కూర్చుంటాడు, అందరూ వర్క్ చేస్తుంటారు. నో ఏనండి మీ తమ్ముడు అనుకుంటాడా లేదా చెప్పు, మీ తమ్ముడు అనుకుంటాడా లేదా లేదా? అవునవును ఓకే సరే కరెక్టే, నిజం తను ఎప్పుడు అందదు. బట్ వాడు ఎప్పుడు నా ఉద్దేశంలో వాడికి నేను ఎప్పుడు ఒక డమ్ ఫెలో నేను. సరే ఓకే సరే చేయదు, సరే నాకు చూపిస్తుంది. వీళ్ళు షూటింగ్ వెళ్ళిపోతున్నారు, నాకు టెన్షన్, అది ఏం చేస్తుంది, సరే చేస్తుందా. ఒక 2 days షూట్ తర్వాత ఫోన్ చేసా, గుర్తుందా లేదో, పద్దుకు ఫోన్ చేశాను, పద్దక్క చూడు నిజంగా నువ్వు మొహాటంగా చేస్తున్నావేమో, ఒక 2-3 days షూట్ అయింది అనుకుంటా, 1 week అయింది, నీకు కాలితే మనీ అంతా నేను ఇచ్చేస్తా, నువ్వు వేరే పెట్టుకో, నువ్వు మొహాటంతో చేయొద్దు. అయ్యో సార్ మీకు తెలియదని. సార్ తర్వాత నన్ను తన క్లిప్ పంపించింది. నేను షాక్ అయిపోయిన, అసలు ఎప్పుడు తన గురించి సినిమా గురించి మాట్లాడలేదు, పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడలేదు. నాకు పర్ఫార్మెన్సెస్ అంటే చాలా ఇష్టం. నేను మీ నంబరు కాస్టింగ్ కోసం నా సినిమాలో ఆర్టిస్టుల కోసం 1 year కూడా కేటాయించాను. రంగస్థలం అయితే ఒక 8 months, పుష్ప అయితే ఆల్మోస్ట్ 9 months. మీ నంబరు నా దగ్గర వచ్చిన ప్రతి ఆర్టిస్టు ఎవరైనా అనుకుంటారు, అందరూ వచ్చేది కార్డు ఫోటో ఇచ్చేసి వెళ్ళిపోతున్నామని. మా వాళ్ళు ప్రతి ఒక్కరిని ఇంటర్వ్యూ చేస్తారు, వాళ్ళ చేత పర్ఫామ్ చేస్తారు. నేను అన్ని వీడియోస్ చూస్తాను, నాకు అది ఇష్టం బాగా. ప్రతి ఒక్కరి వీడియోస్ చూస్తాను, నచ్చిన వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటాను, మళ్ళీ అందులో 10 మంది పిక్ చేస్తాను, మళ్ళీ వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటాను, అంత శ్రద్ధగా చూస్తాను. సో అలాంటిది నేను షాక్ అయిపోయింది తను పర్ఫామ్. మరి పద్దక్క ఏం చెప్పిందో చెవిలో, వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకున్నారో ఏం చేస్తారో తెలియదు కానీ సో చాలా చాలా బాగా చేసింది అని చెప్పడానికి కూడా అసలు నాకు అంత సిగ్గులేదు. నా కూతురు గురించి చెప్పడానికి అస్సలు సిగ్గులేదు, బాగా చేసిందని చెప్పడానికి. ఇట్స్ లైక్ అండ్ సింధు అస్ లైక్ అమేజింగ్. సీరియస్గా ఒక సినిమా నా దగ్గర అసినేటర్గా చేసింది, కుమార్ 29.5కి అసినేటర్ చేసింది ప్రతాప్ దగ్గర. అప్పుడు తెలిసిందు, సడన్గా వచ్చి సినిమా ప్రొడ్యూస్ చేస్తాను, దే నువ్వు ప్రొడ్యూస్ ఏంటని. వీళ్ళు పట్టుదల చూడండి, చూసుకుని మొత్తం జర్నీ స్టార్ట్ చేశారు, సినిమా కంప్లీట్ చేశారు. ఇలా జరిగింది. తర్వాత అందరం వచ్చి చేరాం. అండ్ స్పెషల్లీ అంటే సింధు ధైర్యం తెలియదు కానీ పాపం తనకున్నది ఏదో ఏం చేస్తుందో నాకు తెలియదు. మొత్తం ఈ సినిమా కంప్లీట్ చేసింది. క్రౌడ్ ఫండింగ్, తన ఫండింగ్ అదంతా నాకు తెలియదు. బట్ ఒక సినిమా చేయడం, ఒక మంచి సినిమా చేయడం కోసం వాళ్ళ పట్టుదల ఇద్దరు కూర్చుని. అండ్ పద్దక్క గురించి చెప్పాలంటే అసలు స్క్రిప్ట్ ఎంత బాగా రాసుకుందంటే, చెప్తున్నప్పుడు ఎంత హుక్ అయిపోయానంటే, చెప్తున్నప్పుడు ఎంత బాగా రాసుకుంది. సరే బాగా రాసుకుంది, బాగా తీస్తలేదా? ఆ ముందు రోజు ఫోన్ చేస్తుంది, నేను తీస్తానా సార్ అని. నువ్వు బాగా తీస్తా ఏం పర్లేదు. ఎందుకంటే ఎప్పుడో నేను ఆర్య అప్పుడు కథ చెప్పడానికి వెళ్ళినప్పుడు చిరంజీవి గారి కథ చెప్పడానికి వెళ్తే చిరంజీవి గారు కథ ఉన్నారు. కథ విని అరవింద్ గారు ఫోన్ చేశారు చిరంజీవి గారికి. అంటే కాదు అబ్బాయికి ఎక్స్పీరియన్స్ ఏం లేదు, ఎక్కడ అసినేటర్గా చేయలేదు, చేయగలడని అడిగారు అరవింద్ గారు. అక్కడి నుంచి నా ఫోన్ వినిపిస్తుంది. చిరంజీవి గారు ఎక్కడి నుంచి చెప్పారు, అబ్బాయి కథ చెప్పే విధానం చూస్తే కనుక కెమెరా పాత్ తీసిన సినిమా హిట్టే, వదిలేసే అన్నారు. అంటే కథ ఒకళ్ళు చాలా బాగా చెప్తారంటే బాగా తీయగలరని బాగా నమ్మకం ఉంది నాకు. సో నువ్వు బాగా తీయగలవు, కథ చాలా బాగా చెప్తున్నావు అని చెప్పాను. సినిమా చూశాక ఎంత క్లీన్ షార్ట్ డివిజన్, వాళ్ళకున్న తక్కువ టైము, తక్కువ డేస్లో ఎంత బాగా అందంగా కథ చెప్పింది అంటే, చాలా మంచి రైటర్, సూపర్ రైటర్. అసలు ఎంత బాగా చెప్పింది అంటే, మళ్ళీ సినిమా మొత్తం చూసిన తర్వాత కూడా నేను ఇట్స్ లైక్ ఈ అమ్మాయి ఎక్కడికి వెళ్తుంది, డెఫినెట్గా ఇక్కడ ఉండదు, షీల్ వండర్స్ చేస్తుందండి. అలాగే నిజంగా బెలరాస్ కదా, బెలరాస్ ఫెస్టివల్ దిస్ గ్రేట్ అచీవ్మెంట్. అంటే టోటల్ ఫిల్మ్ ఆఫ్ ది ఒక బెస్ట్ ఫిల్మ్ రావడం, జ్యూరీ తరఫు నుంచి కూడా బెస్ట్ ఫిల్మ్ రావడం అనేది
అండ్ పొద్దక్క థ్యాంక్స్ ఫర్ దిస్ బికాస్ సుకృతిని క్యాష్ చేసినందుకు చాలా చాలా రుణపడి ఉంటాను. తను ఒక మంచి మెమరీగా మిగిలిపోతుంది సినిమా అనేది. సింధు పద్దు మీ ఇద్దరికి థ్యాంక్స్ చెప్పాలి. తర్వాత మా వాడికి కూడా థ్యాంక్స్ చెప్పలేను నేను ఈ విషయంలో మాత్రం. అందరికీ అంటే పేరు పేరున అంటే నేను ఏం మాట్లాడకుండా చేశారు, ఏం మాట్లాడడానికి కూడా లేకుండా చేశారు. వాళ్ళందరూ అన్నీ మాట్లాడేసి క్లియర్గా. పద్దాకైతే మరీ వివరించి చెప్పేసింది సింధు అందరూ. అండ్ చక్రపాణి గారు థ్యాంక్ యూ అండి. అండ్ లావణ్య థ్యాంక్ యూ. నేను ఫస్ట్ టైం అంటే నా సినిమాలో క్యాష్ చేసి కానీ నా కూతురు ఇంకొకరు మదర్ ఫాదర్ అంటే చూడడానికి నాకు నాన్న అని అంటుంటే అమ్మ అంటుంటే నాకు ఇక్కడ గుండెలో గుచ్చుకుంటుంది. అంటే ఫస్ట్ టైం ఆ ఫీలింగ్ అనమాట, వేరే సెపరేట్గా ఉందన్నమాట. సో ఎంత ఇట్స్ లైక్ వెరీ గుడ్ క్యాస్టింగ్ కూడా. ఎంత ఆర్టిస్ట్ అందరూ. రఘుగా ఆయన పేరు, ఫాదర్ పేరు రఘు. నెక్స్ట్ భాను అండ్ నిక్కీ బాబు. అరే ఎరదీశారు నువ్వు, భాను నిక్కీ బాబు సూపర్ చేశారు మీరు అందరూ, చాలా బాగా చేశారు. అండ్ స్పెషల్గా చెప్పాల్సింది అండ్ శశి గారి సినిమా చూసిన తర్వాత నవీన్ గారు యూఎస్లో చూసి ఏమండి సినిమా చేద్దామన్నారు. ఇంత మెగా ప్రొడ్యూసర్స్ ఒక మంచి సినిమా చేయడానికి ముందుకొచ్చి సినిమాని తీసుకుని భుజాల మీద వేసుకుని రవి గారు, నవీన్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. మళ్ళొకసారి చాలా థ్యాంక్స్ చెప్పాలి మీకు ఈ సినిమా ముందు తీసుకెళ్తున్నందుకు. ఇది వెరీ అని చెప్పినట్టు ఇట్స్ లైక్ సో ఆల్వేస్ ఐ ఫీల్ లైక్ నేను ఒక 3 గంటలు మనుషుల్ని కూర్చుని ఎంటర్టైన్ చేస్తే ప్రపంచంలో ఆ 3 గంటల్లో చాలా క్రైమ్ తగ్గిపోద్ది అనుకుంటాను. ఆ టైప్ నేను. సో నా మెసేజే ఎంటర్టైన్మెంట్. నేను ఇప్పుడు అదే ఫీల్ అవుతాను. ఎందుకు ఫీల్ అవుతాను అంటే నా బిగినింగ్లో నేను పోయిమ్స్ రాసేవాడిని, చాలా సెన్సిటివ్, చాలా నేను పోయిట్ రాసేవాడిని, కథలు రాసుకునేవాడిని, ఎవరితో మాట్లాడేవాడిని, సిగ్గు. ఇండస్ట్రీకి వచ్చి చాలా కష్టాలు పడుతున్నా, సరిగ్గా మాట్లాడలేకపోతున్నా, ఊపిరాడట్లేదు, ఎవరైనా వస్తే టప్పని లేచిపోతున్నా. ఒక ఆయన వచ్చాడు, ఏమంటే మీరు ప్రతి ఎక్కువ రెస్పెక్ట్ ఇచ్చేస్తున్నారు, ఇలా వేసి మీరు ఇండస్ట్రీలో ఉంటారు అన్నాడు. నాకు అర్థం కదా. సో ఇట్స్ లైక్ అంటే ఏం చేయాలన్నా ఇప్పుడు ఇదంతా ఈ సినిమా డైలాగులు ఇవి అంత గందరగోళంగా అనిపిస్తుంది. అప్పుడు నేను మా గురుగారి దగ్గరికి వెళ్ళాను. సార్ నాకు పడట్లేదు సార్ సినిమా అనేది, నేను ఇమ్మలేకపోతున్నాను, అంత కమర్షియల్గా ఉంది, అంత డబ్బు ఇదంతా, సో దానికోసం సినిమా చేయాలా, మనం దీని సమాజాన్ని బాగు చేసేలేమా, ఏదో అంత పెద్ద మాటలు మాట్లాడాను. ఆయన ఒకటే మాట అన్నాడు, ఒక పేపర్ ఇచ్చాడు, పెన్ ఇచ్చాడు, పేపర్ తీసుకో, పెన్ రాసుకో, ఒక కవిత రాసుకో. నేను ఎవడైనా అడుగుతాడా? నీ జీవితాంతం పేపర్స్ ఇస్తా, నీ పెన్ ఇస్తా, నీ కవితలు నువ్వు రాసుకో. సినిమా అంటే వాళ్ళు పెట్టడానికి ₹1 కోటి అవుతున్నాయి అనుకో, అది బిజినెస్ అయిపోయింది ఆల్రెడీ. ఫస్ట్ నువ్వు కొంత ఇన్వెస్ట్ చేసిన ఏదైనా సరే ఈ ప్రపంచంలో కొంత ఇన్వెస్ట్ చేసిన ప్రతిదీ బిజినెస్ అవుద్ది. సో ఆ వన్ షేర్ పెడుతుందంటే 1 షేర్ వెనక్కి రావాలి. సో యూఆర్ డూయింగ్ ఏ బిజినెస్ ఫస్ట్. సో నీ ఆర్ట్ని బిజినెస్గా చేసుకున్నప్పుడు దానికి స్టిక్ ఆన్ అయ్యిండు. అలా అయితే అక్కడికి వెళ్ళు. యువర్ మెసేజ్ ఇస్ ఎంటర్టైన్మెంట్. మనుషులు ప్రతిదానికి సమాజంలో ఆనందం కోసం బతుకుతారు. వాళ్ళు ఎంటర్టైన్మెంట్ ప్రతి ఒక్కళ్ళు చివరికి ఆనందం అనే స్థాయిని పొందడానికి ట్రై చేస్తుంటారు. యు ఆర్ గివింగ్ ద ఆనందం అంటే ఎంటర్టైన్మెంట్. దట్స్ యువర్ మెసేజ్. ఇలా అనుకుంటే సినిమాకి వెళ్ళు, లేకపోతే ఇక్కడే ఉండిపో, కవితలు రాసుకో అన్నాడు. నేను సినిమాకి వచ్చాను. సో దిస్ ఈజ్ మై మెసేజ్ ఈజ్ ఆల్వేస్ ఎంటర్టైన్మెంట్. బట్ సమ్ టైమ్స్ ఎంటర్టైన్మెంట్తో పాటు మెసేజ్ వస్తే అది బోనస్, ఇంకంతగానో అదృష్టం ఉండదు. అలాంటి అదృష్టం పద్దక కలిగింది. ఐఎమ్ సో జలస్ ఆఫ్ యూ, రియల్లీ ఐఎమ్ సో జలస్ ఆఫ్ యూ. ఐ సీ యూ లైక్ దిస్ హియర్. ఎప్పుడు గాంధీ తాత చెట్టు సినిమా చూసిన తర్వాత ఇప్పుడు చెప్తున్నాను, ఇప్పుడు చెప్పలేదు చిన్నదాని. నేను అక్కడ చూశాను, నేను సినిమా చూసినప్పుడు. రియల్లీ ఆసమ్ రియల్లీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్. నిజంగా ఇదొక మంచి సినిమా. దీని 100 కోట్లు ఇవ్వండి, 100 కోట్లు మైత్రి మూవీస్ మేకర్స్ సమాధానం ఇచ్చేస్తారు తిరిగి. వాళ్ళ తరపున నేను మాట్లాడుతున్నాను తిరిగి. సో థ్యాంక్ యూ అండి. లవ్ యూ సో మచ్. ఎవరైనా మర్చిపోతే ఏమనుకోవద్దు. అండ్ మ్యూజిక్ సారీ ఏంటంటే నేచర్ చూసినప్పుడు ఒక విండ్ ఫీల్ అవుతాం వెనకాల. సో విండ్ ఈజ్ లైక్, సో నేచర్ని విండ్తో ఫీల్ అయినట్టు ఈ గాంధీ చెట్టుని తన మ్యూజిక్తో ఫీల్ అయ్యాను నేను. బికాస్ వెన్ ఐ సీ ద ట్రైలర్, అది అంత సాఫ్ట్గా ఇట్స్ లైక్ సో అండర్లైన్డ్. అండ్ అసలు మ్యూజిక్ వినిపించలేదు నాకు, నేను ఫీల్ అయ్యాను మీ మ్యూజిక్ని. సో దట్స్ గ్రేట్ అచీవ్మెంట్. అండ్ ఎడిటర్ హరి అండ్ ఇంకా మిగతా టెక్నీషియన్స్ పేరు నాకు సరిగ్గా తెలియకపోవచ్చు, ఏమనుకోవద్దు. అండ్ థ్యాంక్స్ టు ఎవ్రీవన్ అండ్ మీడియా అందరికీ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. బికాజ్ ఇలాంటి సినిమాని సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేస్తే ఇట్స్ లైక్ ఇట్స్ విల్ బి వెరీ గుడ్ ఫర్ ద డైరెక్టర్ అండ్ ద ప్రొడ్యూసర్. మెయిన్ వీఆర్ ద పార్ట్ ఆఫ్ ద ప్రొడక్షన్, బట్ మెయిన్లీ సింధు ఫర్ దిస్ ఈజ్ ఫర్ నాట్ ఈవెన్ ఫర్ సుకృతి. ఈ సినిమా ఎందుకు థియేటర్లో బాగా ఆడేలా అంటే పద్దక్క కోసం, సింధక్క కోసం చేసాను.
లవ్ యూ అండి, లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. కెన్ యూ స్టే బ్యాక్ ఫర్ అ మినిట్? యా, మ్యామ్ కూడా రావాల్సిందిగా కోరుకుంటున్నా. అండ్ నౌ సుకృతి వేణి బండ్రెడ్డి. సుకృతి ఈజ్ హియర్. షీఈస్ మల్టీ టాలెంటెడ్. షీఈస్ లెర్నింగ్ మ్యూజిక్ సిన్స్ హర్ చైల్డ్హుడ్. బోస్టన్లో నేర్చుకుంటుంది. సింగర్ ఆల్సో, యాక్టర్ ఆల్సో, అండ్ నౌ అవార్డ్ విన్నర్ ఆల్సో. సుకృతికి ఒక్కసారి గట్టిగా చెప్పట్లండి. సో హాయ్, నిజం చెప్పాలంటే నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఆ ట్రైలర్. నేను ఎప్పుడు చూడలేదు. సో ఎందుకు చూడలేదంటే నాకు టు బి ఆనెస్ట్ నాకు చూడబోద్దు అవ్వలేదు. బికాజ్ ఐ వాజ్ లైక్ చిన్నపిల్ల ఉండే కదా, ఏమనుకుంటారో అమ్మ నాకు అవుతలే, నేను చూడని పక్కన పెట్టేసాను నేను. ఇప్పుడు నేను స్పీచ్ చెప్తే మళ్ళీ క్వశ్చన్లు ఉంటే నేను ఆన్సర్ చేయలేను. ఎందుకంటే క్వశ్చన్ మీ ఆన్సర్లు అన్నీ నా స్పీచ్లోనే ఉంటాయి. అందుకే స్పీచ్ చెప్పాను నేను స్పీచ్ చెప్పాను నేను. సో భాను, నిక్కీ, థ్యాంక్ యూ. భాను, థ్యాంక్ యూ ఫర్ యూ గైడెన్స్. నాకు అంటే సినిమాలు అంటే యాక్టింగ్ అంటే నాకు అంత చాలా ఇన్ఎక్స్పీరియన్స్ ఉంటాయి కదా, ఎక్స్పీరియన్స్ ఉంటాయి కదా, అందుకే నీ దగ్గర నుంచే కొంచెం నేను ఇన్స్పిరేషన్ తీసుకున్నాను. నిక్కీ, థ్యాంక్ యూ నిక్కీ, థ్యాంక్ యూ నిక్కీ. లైక్ నిజంగా అంటే ఇట్ వాజ్ కైండ్ ఆఫ్ కంఫర్టింగ్ బికాజ్ నిక్కీ బాబు ఇస్ మై కజిన్. సో అయితే సర్లే ఫ్యామిలీ మెంబర్ ఉన్నారు కదా అని నాకు కొంచెం కంఫర్టబుల్గా ఉండే. సింధు అక్క, నువ్వు అసలు షూటింగ్లోనే లేకుండే. సింధు అక్క ఏం చెప్పాలో అర్థమవుతలేదు. థ్యాంక్ యూ. పద్దక్క నాకు ఏం లేదు. పద్దక్క నువ్వైతే చాలా డిఫరెంట్ బ్రీడ్ ఆఫ్ ఉమెన్. లైక్ ఎట్లా చెప్పాలి అసలు ఇండిస్క్రైబబుల్. డిఫరెంట్ బ్రీడ్ అంటే లైక్ జనరలీ డిఫరెంట్. బికాజ్ ఇప్పుడు నేను నేర్చుకుంటున్నాను కదా, మా మమ్మీకి అసలు నా మీద కాన్ఫిడెన్స్ లేకుండే అని, కానీ నువ్వు పెట్టినావు. సో నీ గురించే నేను ఇంత మంచి యాక్టింగ్ చేశాను. సో లైక్ ద బిగ్గెస్ట్ థ్యాంక్ యూ టు యూ ఓన్లీ. మమ్మీ నీతో మాట్లాడాను మమ్మీ అసలు నమ్మకం లేదని ఇప్పుడు నేను ఫస్ట్ టైం వింటున్నాను నేను. నువ్వైతే ఫస్ట్ డే షూటింగ్ వచ్చేటప్పుడు నీకు తెలుసు, నీకు వచ్చాను నాకు తెలుసు అని అంది. ఇప్పుడు నాకు తెలిసింది కదా అబద్ధాలు చెప్పిందని. డాడీ కూడా డెఫినెట్ నాకు యాక్చువల్గా ఏం సజెషన్స్ ఇవ్వలేదు. నేను యాక్చువల్గా అడగడానికే నాకు భయం అయిండే. ఆయన చాలా అంటే సినిమాలంటే లైక్ హిస్ ప్యాషన్ కదా, అందుకే స్ట్రిక్ట్గా ఉంటాడు దాని మీద, స్పెసిఫిక్ టాపిక్ చాలా స్ట్రిక్ట్గా ఉంటాడు. అందుకే నేను నాకు అడగడానికే భయం అయిండే. సో నేనేం సజెషన్స్ అడగలేదు, అంటే సజెషన్ కూడా ఇవ్వలేదు నాకు. సో ఐ డోంట్ నో హౌ టు ఫీల్. అభి అన్న ఎందుకు ఇవ్వలేదు అంటే, సో డైరెక్టర్ తను కదా, అసలు నేను ఇన్వాల్వ్ అవ్వకూడదు ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, నేను కన్ఫ్యూజ్ చేయొచ్చు, నేను క్యారెక్టర్ నాకు సరిగ్గా తెలియదు. సో తన బ్రెయిన్లో ఉంటుంది. సో అందుకని మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయదలుచుకోవాలా, అసలు అందుకే మాట్లాడలేదు నీతో ఇప్పుడు. అదిగో డైరెక్టర్ అరుణ్ అన్న, అభి అన్న అయితే ఐకానిక్ డైలాగ్ ఏంటో, అమ్మ ఆగమ్మా, అసలు ఆడ సౌండ్ వినిపిస్తుంది, అమ్మ ఆగండి వస్తే సార్. అది ఇంకెవరు, నవీన్ అన్న ఎక్కడుంది? నవీన్ అన్న ఓకే లేడు. ఓకే నవీన్ అన్న, ఇఫ్ యూర్ వాచింగ్ దిస్ ఐ హేట్ యూ. ఉదయ్ అన్న, ఆల్ ది అసిస్టెంట్ డైరెక్టర్స్, థ్యాంక్ యూ సో మచ్. లైక్ నిజంగా మీరు చాలా హెల్ప్ చేశారు. అండ్ నవీన్ అన్న, ఆఫ్ కోర్స్ ఐ ఫర్గాట్ టు టెల్ హిమ్, లైక్ యాక్చువల్ ఎందుకు థ్యాంక్ఫుల్ ఉన్నానో చెప్పలేదు నేను. అసలు నాకు డెఫినెట్గా తెలంగాణ డైరెక్ట్ ఉందని నాకు తెలుసు, కానీ he did help me with like every single scene. After every single scene, he's like, okay, you did this wrong. Okay, you did this wrong. Okay, now do this again. And I'm like, సర్లే ఇగో నవీన్ అన్న ఐ హేట్ యూ అని మైక్లో చెప్తుండే నేను ఒట్టిగా జోక్గా. అది కూడా మళ్ళీ బాను జాయిన్ అయ్యిండు. బాను చూసి నిక్కి జాయిన్ అయ్యిండు. అది కూడా నాకు పండగ నిక్ నేమ్ ఎందుకు వచ్చిందంటే, నిక్కి లైక్ మై కజిన్ నన్ను పండగ అని పిలుస్తాడు.
పదక్క నన్ను పండక్క అని స్టార్ట్ చేసింది. మళ్ళీ సింధు అక్క, మళ్ళీ అందరు సెట్ మీద అందరూ నన్ను పండక్క 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 అని పిలిచింది. అసలు నా పేరు నిజం పేరేంటో తెలుసా అని అడిగినాను నేను. పండక్కనే కదా అని ఎవరో చెప్పారు, నాకు గుర్తులేదు కానీ ఎవరో చెప్పారు. లావణ్య అక్క, లావణ్య అక్క, నిజంగా యువర్ లైక్ అ సెకండ్ మదర్ టు మీ. నో ఆఫెన్స్, యువర్ లైక్ a second mother to me, నిజంగా. లైక్ యు ఆర్ వెరీ సపోర్టివ్ అండ్ ఐ లవ్ యూ వెరీ మచ్. తాతయ్య గారు నిజంగా థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకెవరు, ఓ ఆనంద్ అన్న, నాని అన్న, ఓ మయూర్ అన్న, థ్యాంక్ యూ. లైక్ నిజంగా థ్యాంక్ యూ. లైక్ అసలు మీ క్యారెక్టర్ని చూసి అసలు నేను when I was యాక్టింగ్ అసలు నిజంగా నేను మయూర్ అన్ననేనా క్యారెక్టర్ నాకు తెలియలేదు. సో వాజ్ కైండ్ ఆఫ్ లైక్ కన్ఫ్యూజ్డ్. నాకు వచ్చి ఏం చేయాలో అర్థం అవ్వలేదు. సో హీ హెల్ప్ మీ అలాట్ త్రూ మై యాక్టింగ్ ఎక్స్పీరియన్స్. సో ఐ థింక్ హీస్ రియలీ హెల్ప్ఫుల్. ఐమ్ నాట్ అ వెరీ ఎమోషనల్ పర్సన్, అది చెప్తాను నేను. కానీ పద్దక స్పీచ్ మాట్లాడుతుంటే నాకు ఏర్పు వచ్చేస్తుండే, కానీ ఆగిపోయింది. సో ఐమ్ నాట్ గోయింగ్ టు క్రై, లాక్డ్ ఇన్. సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్, మీడియా, మమ్మీ, డాడీ, పద్దక, సింధు అక్క, నిక్కీ, భాను, లావణ్య అక్క. థ్యాంక్ యూ గైస్ సో మచ్. Bye bye. 1 second, if you can stay back. Can we have Tavita ma'am and Sukumar sir on the stage, please? సుకుమార్ గారికి ఒక రోల్ ఇవ్వాలనుకుంటే నువ్వు డైరెక్ట్ చేసే ఫిల్మ్ ఏ రోల్ ఇస్తావు సార్? తాతయ్య. ఏ జోన్రా మూవీ తీస్తావు? యాక్షనా, డ్రామానా, థ్రిల్లరా సార్ మీరు? హారర్. హారర్? థ్రిల్లర్, డెఫినెట్గా థ్రిల్లర్ సార్. మీరు హారర్? థ్రిల్లర్ అంటే థ్రిల్లర్ తీసా బికాస్ లైక్ నవ్వుతుంటే ఏమంత ఇంటిమిడేటింగ్గా లేదు. నవ్వడం నవ్వకు. ఓకే, ఆల్రెడీ డైరెక్ట్ చేస్తుంది సార్. ఓకే, వాట్ ఈస్ ద బెస్ట్ లైఫ్ అడ్వైస్ సుకుమార్ సార్ హ్యావ్ గివెన్ యూ, యువర్ డాడీ హ్యాస్ గివెన్ యూ? బెస్ట్ లైఫ్ అడ్వైస్ సో ఫార్? హెల్తీగా ఉండు, బయట నుంచి ఏం తినకు, ఇంట్లోనే తినాలి. ఇంట్లో అంటే తెలుగునే మాట్లాడు, ఏదైనా భాష బయట మాట్లాడు, ఇంట్లో అయితే తెలుగునే మాట్లాడాలి. మామ్ స్ట్రిక్టా, డాడీయా? Nothing on mommy. Okay, done. Thank you. So can I call everybody on stage for a group picture, please? For more videos like this, subscribe Big TV channel.